హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్ అండి. గత 2 రోజుల నుంచి ఒక న్యూస్ చూసి చాలా చాలా బాధేస్తుంది నాకు. తిరుపతి లడ్డు అనేది కల్తీ జరిగిందని. అది కూడా ఆషామాషి కల్తీ కూడా కాదు. దానిలో పంది కొవ్వు, వెజిటేబుల్ ఆయిల్, ఫిష్ ఆయిల్ ఇలాంటి రకరకాలన్నీ కలిపారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ అయింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రిపోర్ట్ ఇప్పటివరకు బయటకు రావడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎంత ఫ్రాడ్ జరిగిందో ఏంటో, ఎవరిని నిందించాలి ఎవరిని నిందించకూడదో కూడా తెలియట్లేదు. తిరుపతి అనేది ప్రతి ఒక్కరికి పరమ పవిత్రమైన ప్రదేశం. ప్రతి హిందువు కూడా తిరుపతికి ఒక్కసారైనా వెళ్ళాలని అనుకుంటాడు. తిరుపతి లడ్డు ఒక్కసారైనా తినాలని అనుకుంటాడు. స్పెషల్గా లడ్డు కోసం తిరుపతి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. లడ్డు ఎంత పవిత్రమైందో మనందరికీ తెలుసు. అలాంటి లడ్డు ఈరోజు కలుషితం అయిపోయింది అంటే దేవుడికే తప్పలేదు. ఈ కలుషితం దేవుడికే కలుషితం తప్పలేదంటే నాకు చాలా బాధేస్తుందండి. నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా కల్తీ అనేది మన మనుషులు చూస్తూనే ఉన్నాం. మనిషి ఎంత కల్తీ అయిపోయాడా అనుకుంటుంటేనే చాలా బాధేస్తుందండి. దేవుడు లడ్డు అలా చేయడం మహా పాపం, మహాపాతకం. అది దీనికి నిజంగా ఇలా కలుషితం అయ్యి ఉంటే వాడు నరకానికి కాదు కదా, వాడు ఎన్ని జన్మలెత్తనే ఈ పాపం అనేది పోదు, వాడిని వెంటాడుతూనే ఉంటుంది. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో చెయ్యరాని అతి పెద్ద తప్పు అయితే చేశారని నేనైతే అనుకుంటానండి. పంది కొవ్వు కలపడం ఏంటండి? ఫిష్ ఆయిల్ ఏంటి? అది ఎంతో పవిత్రం. కళ్ళకు అద్దుకుని చెప్పులు తీసేసి కళ్ళకు అద్దుకొని తినే పవిత్రమైన ప్రసాదంలో ఇంత దారుణానికి పాల్పడితే హిందూ భక్తులు ఏం కావాలండి? నాకైతే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కడికి పోతారో ఇలాంటి టైంలో నాకు అర్థం కాదు. ఒక్కసారి కూడా అతను హిందూ కదా, జాతకాలు చెప్పడం కాదు వేణుస్వామి, ఇలాంటి వాటిలో కూడా కొంచెం రెస్పాన్స్ అయితే చాలా మంచిగా ఉంది. ఎప్పుడు వాళ్ళ ఫేమ్ కోసం దానికోసం చెప్తే మన గురించి ఆలోచించేవాడు అయితే ఎవడో లేడని నేనైతే ఈరోజు డిసైడ్ అయ్యానండి. ఎప్పుడో జూలైలో రిపోర్ట్ వచ్చిన ఇప్పటివరకు రిలీజ్ చేయాలంటే గవర్నమెంట్ కూడా మనం అనాలి. ఎవరు చేశారో, ఎవరు కల్తీ చేశారో, ఎవరు ఎందుకు చేశారో, మొత్తానికైతే దేవుడి దయ వల్ల ఆ రిపోర్ట్ రాంగ్ అయి ఉంటే బాగుండని ఇప్పుడు కూడా కోరుకుంటున్నాను నేను. ఎవరు తినకుండా ఉన్నా బాగుండేదేమో. ఏం చెప్పాలో తెలియని బాధ అండి. ఒక హిందూగా పుట్టాను నేను. ఒక హిందూ దేశంలో ఉండి కూడా నేను ఇన్ని దారుణాలు చూడాల్సి వస్తుందని నేనైతే అనుకోలేదు. చాలా దారుణం అండి. ఇలాంటివి చూసినప్పుడు ఒకసారి అనిపిస్తూ ఉంటుందండి, కొన్ని కంపెనీస్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి మీ ఇంటికి మిల్క్ వచ్చేస్తుంది, ప్యూర్ ఘీ వచ్చేస్తుంది అని అంటుంటారు కదా. అలాంటి వాళ్ళు వెళ్ళి తిరుపతికి సప్లై చేయొచ్చు కదా. అప్పుడు జనాలు కూడా వాళ్ళ మీద నమ్మకం కలుగుతుంది. జనాలు ఎలా తయారయ్యారంటే, ఒక వస్తువు ఏదైనా కొన్నప్పుడు, ఒక తినే పదార్థం కొన్నప్పుడు లేదా ఒక వస్తువు కొన్నప్పుడు దానిలో ఏమి ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నారు ఏమీ చూడండి అసలు. ఎలా పడితే అలా కొనేస్తారు, ఎలా పడితే అలా తినేస్తారు. ఒక వస్తువు మనకి కలర్ఫుల్గా కనబడిందంటే చాలు, కొనియాలి, తినేయాలి. దానికి తోడు ఈ యూట్యూబ్లో వచ్చేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో వచ్చేవాళ్ళు ఫుడ్ బ్లాగ్స్ అని అయ్యని ఇయ్యని చెప్పి జనాల్ని సర్వనాశనం చేస్తారు. ఫుడ్ బ్లాగ్స్ చేయండి, కాదనట్లేదు. కాకపోతే దాంట్లో వాళ్ళు మినిమం ఏం కలుపుతున్నారో కనీసం తెలుసుకుని మీరు ఒక ఫుడ్ బ్లాగ్ చేస్తే అందరికి ఉపయోగపడుతుంది. మీకు ఏ డబ్బులు వస్తున్నాయి కదా, ఇన్స్టాగ్రామ్లో డబ్బులు వస్తాయి కదా, మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కదా, కొన్ని జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మీరు ఎంత దారుణం అయితే ప్రజలు, మనుషులు, మనందరం మనుషులు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి తప్పితే ఒక దేశం నాశనం అయిపోయింది, ఒక దేశం నాశనం అయిపోతే మనకు వచ్చేది ఏముండదు. ఈ రోజుతో పోతుంది. అందరూ దయచేసి మీరు ఏం తింటున్నా, ఏం కొంటున్నా కానీ దాంట్లో ఏం కలుపుతున్నారు, ఎన్ని కెమికల్స్ కలుపుతున్నారో చూసుకుని కొనుక్కొని తినండి. ఓం నమో వెంకటేశాయ.